ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సినిమా బ్రేక్ ఇస్తుంది. మీకైతే రాజన్న సినిమా మీ కెరీర్ స్టార్టింగ్ లోనే అంత పెద్ద బ్రేక్ ఇచ్చేసింది. ఇప్పటికి కూడా అదే రోల్తో మీరు గుర్తించుకుంటున్నారు కదా. సో ఆ సినిమాకి నంది అవార్డు రావడం, ఆ సినిమా మెమోరీస్ ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ కెరియర్ స్టార్టింగ్ లోనే బ్రేక్ రాలేదు. ఆల్మోస్ట్ 24 ఫిల్మ్స్ తర్వాత వచ్చింది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో దిస్. అంటే వాళ్ళకి అంటే అందరూ నాకు ఫస్ట్ ఫిల్మే రాజన్న అనుకుంటారు. రాజన్న కాదు నా ఫస్ట్ ఫిల్మ్, ఇన్ని ఫిల్మ్స్ చేశాను అని చెప్తున్నప్పుడు అరే ఇందులో చేసావా, ఆ పాప నువ్వు కదా అలా రికగ్నైజ్ చేస్తూ ఉంటారు. సో ఆ బ్రేక్ అనేది 24 ఫిల్మ్స్ తర్వాత వచ్చింది. ఐ థింక్ ఇట్స్ అంటే అంత ఫాస్ట్ గా రాలేదు. కానీ రాజన్న మెమరీస్ అని మీరు అడిగితే ఎవ్రీ డే ఆన్ సెట్ నాకు నన్నే ఒక లీడ్ యాక్టర్ గా చూసేవాళ్ళు అనమాట. బికాజ్ ఐ ప్లేడ్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ దట్ ఫిల్మ్. విజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, సుప్రియ మ్యామ్ కానివ్వండి, అన్నపూర్ణ ప్రొడక్షన్స్ కంప్లీట్లీ నేను ఒక వాళ్ళ సొంత కూతురు లాగా. నాకు సార్ అయితే ఇంకా కంప్లీట్లీ మన అమ్మాయి, నాకు అమ్మాయిలు లేరు, నిన్ను నా కూతురులానే చూసుకుంటాను అని చెప్పి ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేది నాకు క్లియర్గా అర్థమైంది. నేను వాళ్ళతో ఆల్మోస్ట్ 50 days వర్క్ చేశాను. మనకు స్కూల్లో నార్మల్లీ ఎవరితో అయినా ఫ్రెండ్స్ తో ఈజీగా కనెక్ట్ అయిపోతూ ఉంటాం వాళ్ళతో జర్నీ బట్టి. సో 50 days ఇంకా నేను వాళ్ళతోనే ఉన్నాను అంటే ఆ బాండింగ్ అనేది ఇప్పటికి కూడా అక్కడున్న వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్ నాకు ఎవరైనా కాల్ చేస్తే నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. సో ఐ థింక్ దట్ టీమ్ అండ్ దట్ ఫిల్మ్ విల్ నెవర్ గో అవే ఫ్రమ్ మీ అనమాట, ఫ్రమ్ మై హార్ట్. నాగార్జున ఏమని పిలిచేవారు సెట్ లో? యానీ అని పిలుస్తారా? సార్ నన్ను యానీ అనే పిలిచేవాళ్ళు. ఐ థింక్ నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ యానీ అనే పిలిచేవాళ్ళు అనుకుంటున్నా. నేను సార్ ఐ థింక్ అంకుల్ అనేదాన్ని అప్పుడులో గుర్తులేదు, అంటే చిన్నదాన్నే కదా. ఇప్పుడైతే సార్, బికాజ్ ఐ నో హూ ఈజ్ అండ్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ కాబట్టి అప్పుడు నాకు తెలిసి అంకుల్ అనేదాన్ని, సార్ అనేదాన్ని. సో వేరీ అయితే ఉండేది. నాకు తెలిసి ఆయన ఎప్పటికి ఎప్పుడు కూడా అంకుల్ అయితే కాలేదు అసలు కాదు. సో అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలా ఉన్నారు. ఇప్పుడు ఇంకా బెటర్ అయ్యారు. యాక్చువల్లీ నేను సార్ గ్రీక్ వీరుడు కొన్ని ఇంటర్వ్యూస్ రీసెంట్ గానే చూసాను. ఇప్పుడు బిగ్ బాస్ లో ఆయన వేసే అటైర్స్ కానివ్వండి, ఆయన ఏ విధంగా అయితే డ్రెస్అప్ అవుతున్నారో, ఐ థింక్ ఆయన ఏజ్ గెస్ చేయడం కూడా చాలా కష్టం ఇప్పుడైతే. బిగ్ బాస్ ఫాలో అవుతారా? చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇప్పుడు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్స్ ఎవరు లేరండి. నేను చూసేది ఎందుకంటే ఆ మండే నామినేషన్ ఏదైతే ఉందో ఆ మండే నామినేషన్ కోసం ఎక్కువ చూస్తుంటా. బికాస్ యాజ్ హ్యూమన్స్ మనకి అదొకటి ఉండిపోతుంది, లైక్ ఎవరైనా గొడవ జరిగితే మనం చూడాలి అని చెప్పేసి. సో నేను అలా చూస్తూ ఉంటా. ఫేవరెట్స్ అనేది లేదు, కానీ అప్పుడప్పుడు ఎవరు ఏడిస్తే కొంచెం అరే హీఈస్ అ వెరీ ఎమోషనల్ పర్సన్ అంటే అగ్రెషన్ ఎక్కువ చూపిస్తారు, కానీ ఐ థింక్ ఈస్ వెరీ ఎమోషనల్ పర్సన్ అనిపిస్తూ ఉంటది. అంతే. నేను కూడా మండే సాటర్డే ఈ 2 రోజులే చూస్తాను. ఒక రోజు వీల్ కౌంటర్లు ఇచ్చుకుంటారు, సాటర్డే. మీకెవరైతే ఫేవరెట్? నాకైతే అమర్దీప్. అమర్దీప్, నైస్. ఓట్ వేస్తున్నారు అయితే? వేస్తాను అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు. నైస్. మీకు ఎప్పుడన్నా అవకాశాలు దొరికాయి బిగ్ బాస్? నాకు బిగ్ బాస్ లాస్ట్ సీజన్ కాక లాస్ట్ సీజన్ ఐ డోంట్ నో 5 or 6th అనుకుంటున్నా వచ్చింది ఛాన్స్. బట్ నేను ప్రస్తుతానికి అయితే ఐమ్ నాట్ రెడీ ఫర్ ఇట్. అంటే నా గోల్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను ఇంకా కంప్లీట్లీ ఫిల్మ్స్ వైపు కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇప్పటికి ఇంకా నరేషన్స్ అవన్నీ వస్తున్నాయి. స్టార్ట్ చేసే టైంలో మళ్ళీ బిగ్ బాస్ అంటే ఆల్మోస్ట్ 3 months దానికి వదిలేయాలి. సో ఐ థింక్ ఇట్స్ నాట్ కరెక్ట్ టైం ఫర్ మీ అండ్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్ కాబట్టి వెళ్ళట్లేదు. ఓకే. ఫ్యూచర్ లో చెప్పలేం, తెలీదు. ఓకే. అంటే 50% వెళ్ళను, ఆల్మోస్ట్ 70% మోస్ట్లీ వెళ్ళను. నాకు బిగ్ బాస్ లో గెస్ట్ లా వెళ్ళాలని యాజ్ అ కంటెస్టెంట్ కన్నా. నాకు సార్ పక్కన నుంచొని గెస్ట్ గా కంటెస్టెంట్స్ ని ఏదో ఒకలాగా ఎంటర్టైన్ చేయడం అలా వెళ్ళాలని. ఓకే. మేబీ మూవీ టైంలో వెళ్ళొచ్చు, చాలా మంది మూవీ ప్రమోషన్స్ కి వెళ్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ చెప్పలేము. సో అలాంటి ఏదైనా మంచి ఇంకా పెద్ద మూవీ పడితే మేబీ వాళ్ళు పిలుస్తారు, మేమే ప్రమోషన్స్ కి వెళ్ళొచ్చేమో. ఓకే. ఇక మూవీ విషయానికి వస్తే చాలా షూటింగే చాలా గ్యాప్ తీసుకున్నారు, మళ్ళీ రిలీజ్ కూడా ఎంత గ్యాప్ తీసుకున్నారు, ఎందుకు? అది యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్. ఎందుకంటే మేము ఫిల్మ్ చేస్తాము, డబ్బింగ్ అంతా అయిపోయే వరకే ఉంచుకుంటాం, అంటే ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. దాని తర్వాత అడుగుతూ ఉంటాం. బట్ దెన్ యూనో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, కొత్త ఫిల్మ్ అంటే కొత్త బ్యానర్ అయినప్పుడు చాలా ఉంటాయి వాళ్ళకి. అండ్ థియేటర్స్ కూడా కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. అన్ని సైడ్స్, అన్ని విధాలుగా మనకి అందరూ సహకరిస్తేనే చిన్న ఫిల్మ్స్ అయినా ఎలాంటి ఫిల్మ్స్ అయినా ముందుకెళ్తాయి. సో ఐ థింక్ పోస్ట్ ప్రొడక్షన్ లో కొంచెం అటు ఇటు అయ్యింది. డబ్బింగ్ డిలే అవ్వడము, తర్వాత మ్యూజిక్ కొంచెం డిలే అవ్వడము, ఆర్ఆర్ ఇవన్నీ కొంచెం డిలే అయ్యింది. ఇప్పుడు ఇంకా థియేటర్స్ కోసం దే ఆర్ ఇన్ హంట్. సో మోస్ట్లీ ఈ మంత్ అయితే వచ్చేయాలి. యాక్చువల్లీ అక్టోబర్ అనుకున్నాము, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో ఈ మంత్ రావాలి. నేను కూడా. సో ఇప్పుడైతే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా అయిపోయారు కదా,
ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే స్టోరీ విని క్యారెక్టర్ చేయాలని సెలెక్ట్ చేసుకుంటారా, లేకుంటే ఏదొచ్చినా చేస్తారా? లేదు, ఏదొచ్చినా చేసేటట్టు అయితే ఐ థింక్ ఇప్పటికీ ఆల్మోస్ట్ 15-20 ఫిల్మ్స్ ఉండేవి లిస్ట్ లో. కానీ అంటే నాకంటూ నన్ను యానీ అంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, లేదా షీ హ్యాస్ అ పర్టికులర్ నేమ్ అండ్ ఫేమ్ అని చాలా మంది గుర్తిస్తూ ఉంటారు. సో ఎక్కడ కూడా ఇలాంటి క్యారెక్టర్స్ అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అది అసలు ఫిల్మ్ లో ఈ క్యారెక్టర్ ఉందా లేదా అనేది కూడా జనాలకు తెలియకుండా వెళ్ళిపోతుంది ఆ క్యారెక్టర్. అలాంటివి నేను అసలు చేసిన ఐ థింక్ నన్ను అభిమానించే వాళ్ళకి వాళ్ళే అప్సెట్ అయిపోతారు ఆ డెసిషన్ వల్ల. సో నేను చూస్ చేసుకోవడం అన్ని కూడా ఫస్ట్లీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎంత ఉంది అనేది చూసుకుంటాను. క్యారెక్టర్ తక్కువ అనిపించినా కొన్నిసార్లు స్టోరీ యూనిక్ గా అనిపించి స్టోరీ బాగుంది అంటే అలా కూడా చేసేస్తున్నాను. అంటే ఏ జోనర్ ఫిలిమ్స్ చేయడానికి ఇష్టపడతారు ఎక్కువ? ముందు వరకు ఐ థింక్ ఐ వాజ్ అ బిగ్ హ్యూజ్ థ్రిల్లర్ ఫ్యాన్. అంటే ఇప్పటికీ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఐ థింక్ ఈ ఏజ్ లో యూనో ఆ లవ్ స్టోరీస్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. కాలేజ్ లవ్ స్టోరీస్ కానివ్వండి, సో అలాంటి క్లీన్ అండ్ క్లియర్ లవ్ స్టోరీస్ ఏదైనా ఉంటే, హార్ట్ టచింగ్ లవ్ స్టోరీస్ ఉంటే బాగుండు అని వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా ఎవరు లవ్ స్టోరీతో రాలేదు యాక్చువల్లీ. నన్ను ఇంకా ఓన్లీ ఆ విలేజ్ అమ్మాయిలానే చూస్తున్నారు, కానీ అవుట్ ఆఫ్ దట్ యూనో ఇంకా వేరే యాంగిల్స్ కూడా ఉన్నాయి నాలో అని చూపించుకోవడానికి ఇలా లవ్ స్టోరీస్ ఏదైనా వస్తే బాగుండు. అంటే రీసెంట్ టైమ్ లో బేబీ వచ్చింది, సో అటువంటి రోల్ వస్తే చేస్తారా? బేబీ క్యారెక్టర్ ఇస్ వెరీ నైస్, కానీ బేబీలో కొన్ని ఇంటిమసీ సీన్స్ ఉన్నాయి ఆన్ స్క్రీన్ కనిపించేవి. సో నేనైతే చేయను, ఇంటిమసీ ఉన్నవి నేను చేయను. అంటే మనం సజెషన్స్ లో కానివ్వండి అలా ఏదైనా ఫేక్ గా మనం చేయొచ్చు, ఆన్ స్క్రీన్ కంపల్సరీ ఉండాలి అంటే అది చేయలేను. అంటే ప్యూర్ లవ్ స్టోరీ వితౌట్ రొమాన్స్. అంటే రొమాన్స్ ఇస్ ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్ కాదు అన్న, కానీ ఆ రొమాన్స్ మీరు ఎలా చూపిస్తున్నారు అనేది ఇట్ మ్యాటర్స్. అంటే మన పాత ఫిల్మ్స్ అన్ని చూసుకుంటే దెర్ ఇస్ సో మచ్ రొమాన్స్, కానీ ఎక్కడ కూడా అంటే లిప్ లాక్ ఇస్ మ్యాండేటరీ అదేం నాకు ఎక్కడ కనిపించలేదు. అవి లేకపోయినా ఐ ఫెల్ట్ లవ్. సో అలాంటి కథలు రాస్తారని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ఫోటో తీసుకోండి, ఐ థింక్ దెర్ ఇస్ నాట్ ఈవెన్ అ సింగిల్ లిప్ లాక్ ఇన్ దట్ ఫిల్మ్, కానీ ఆ ఫిల్మ్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇట్ ఈస్ వెరీ హార్ట్ టచింగ్ ఫర్ మీ. సో అలాంటి ఫిల్మ్స్ ఏదైనా ఫిదా, ఫిదా, అబ్సల్యూట్లీ చాలా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడైతే తికమక తాండాలో ఒక డైలాగ్ ఉంటుంది, నా కళ్ళు బాగున్నాయా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. ఏంటి డైరెక్టర్ గా మీ కళ్ళు నిజంగా బాగుంటాయి కాబట్టి డైలాగ్ పెట్టారా, లేకుంటే ఆ రోల్ అవసరమైంది కాబట్టి పెట్టారా? యాక్చువల్లీ నార్మల్ గా సార్ చెప్పడం అయితే నాకు ఇది క్యారెక్టర్ రాసినప్పుడు నేనే మైండ్ లోకి వచ్చాను, బికాస్ యూ ఈవెన్ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఐస్ అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అండ్ తర్వాత సాంగ్ విన్నప్పుడు కూడా వీ కుడ్ కనెక్ట్ టు యూ, ఎందుకంటే ఆ సాంగ్ లో కంప్లీట్లీ ఒక అమ్మాయిని వర్ణించి అమ్మ కళ్ళని వర్ణించే ఉంటది పాటలు. సో నిన్నైతే మేము ఆల్రెడీ ఊహించుకున్నాము, ఇట్ ఇస్ అప్ టు యూ నౌ, నువ్వు అది ఫిల్మ్ చేస్తావా లేదా అనేది అని ముందే చెప్పారు. సో మేబీ ఐ థింక్ కళ్ళని కూడా చూసి నన్ను అప్రోచ్ అయి ఉంటారేమో అనుకుంటున్నా. ఒక 15 మూవీస్ వరకు అవకాశాలు దొరికాయి, చేయాలనుకుంటే చేస్తానన్నా కదా, అంటే ఏ టైప్ మూవీస్ వచ్చాయి? అంటే మళ్ళీ పల్లెటూరు గెటప్ ఏనా? అంటే కొన్ని పల్లెటూరు వచ్చింది, కొన్ని సిటీ వచ్చినా గానీ కొన్ని ఫిలిమ్స్ ఉంటాయి ఏంటి అంటే వచ్చినట్టు కూడా తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. ఐ ఫీల్ సో బ్యాడ్ అబౌట్ సచ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అంటే ఫర్ సమ్ రీజన్ వాళ్ళు ఆడియన్స్ దాకా వెళ్ళలేకపోతూ ఉంటారు. అండ్ అలాంటి స్టోరీస్ నాకు కొన్ని వచ్చాయి. అంటే మనకు కొన్ని స్టోరీస్ విన్న వెంటనే ఓకే దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు ది ఆడియన్స్, ఇది ఆడియన్స్ దాకా వెళ్ళదు అని అనిపించేస్తాయి అనమాట. అండ్ ఆ రీజన్ వల్ల కొన్ని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ కొన్ని అయితే డైరెక్టర్స్ అప్రోచ్ నాకు నచ్చక రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్. ఓకే, కానీ కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా సరే మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. అంటే కంటెంట్ ఇస్ మేజర్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంత పెద్ద ఫిల్మ్ అయినా కంటెంట్ లేకపోతే ఈ మధ్య అసలు దే ఆర్ నాట్ ఈవెన్, అంటే ఎంత పెద్ద హీరో అయినా ఇట్లా చిన్న చూపు చూసి వదిలేస్తున్నారు అసలు. సో ఐ థింక్ ఈ టైమ్స్ లో ఈ జనరేషన్ లో కంటెంట్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ మన తెలుగు ఆడియన్సెస్ దే హ్యావ్ గ్రోన్ సో మచ్ యాజ్ ద ఫిల్మ్ ఆడియన్స్. ఎంత కొత్త యాక్టర్స్ అయినా పర్లేదు, మాకు మంచి స్టోరీ మీరు ఇవ్వండి, మిమ్మల్ని లేపే బాధ్యత, హైప్ ఇచ్చే బాధ్యత మారి అని చెప్పి వాళ్ళు తీసుకున్నట్టున్నారు. రీసెంట్ టైమ్ లో మీరు చూసిన మంచి కంటెంట్ ఉన్న మూవీ, మీకు నచ్చిన మూవీ? కంటెంట్ ఉన్న ఫిలిం మ్యాడ్. మ్యాడ్ వాజ్ రియలీ మ్యాడ్. ఐ థింక్ మ్యాడ్ ఫిలిం నేను చేస్తుంటే బాగుండేది అండ్ నాకు ఆపర్చునిటీ వచ్చుంటే బాగుండేది అన్న ఫీలింగ్ అయితే నాకు డెఫినెట్లీ వచ్చింది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు లవ్ స్టోరీ ఉంది అండ్ ఆల్సో కాలేజ్ ఫన్ అనేది బాగా చూపించారు. అండ్ ద మ్యూజిక్ ఎవ్రీథింగ్ వాజ్ అమేజింగ్. మ్యాడ్ ఫిలిం. మీ డిగ్రీలో ఎలాగో బ్యాక్ బెంచర్ కాబట్టి ఇటువంటి ఇంకా కనెక్ట్ అవుతాం. అంటే అబ్బాయిలాగా మరి అంత
ఫ్రీగా అయితే మాకు లేకుండే మా కాలేజ్ లో, కానీ వి కుడ్ కనెక్ట్ సమ్ ఆఫ్ ది అదర్ వే. మేము ఇంకా ఇంటర్ లో కానివ్వండి, స్కూలింగ్ లో అబ్బాయిలను చూసేవాళ్ళం, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, అండ్ జెలసీ ఫీల్ అయింది అనమాట నాకు మ్యాడ్ ఫిల్మ్ చూసినప్పుడు. అదే అబ్బాయిల బాండింగ్ కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ ఎంత ప్యూర్ గా, ఎంత న్యాచురల్ గా ఉంది. అంటే ఒక ఫైట్ ని వాళ్ళు ఇలా సస్టైన్ చేయరు, ఒక 1 వీక్ దాకా 1 month దాకా ప్రొలాంగ్ చేస్తూ ఉండరు. అమ్మాయిల్లో కొంచెం మంది నడుస్తూ ఉంటది అనమాట, ఇట్లా అలిగినా ఫైట్ చేసినా కొంచెం హోల్డ్ ఆన్ అయ్యి తర్వాత మాట్లాడుతూ ఉంటారు. సో అబ్బాయిల విషయంలో అదేం లేదు అన్నప్పుడు ఐ థింక్ మ్యాడ్ చాలా బాగా అనిపించింది. ఓకే.